స్టార్ట్ చేసిందా? వాయిస్ ఇస్తుందో వాయిస్ వస్తుందో రాదా? మనం వాయిస్ ఇచ్చుడే అవుతుంది కావచ్చు. ఇది ఒకసారి బ్యాగ్ అది ఒకసారి తీసుకొని రావాలి. మనం లోపలిది కదా ఫ్రంట్ది ఒకసారి కొట్టుకొద్దాం అశోక్. గుర్తు చేయరు మరి. ఇక లోపలికి అయితే పోయినాము. లోపలి కోడితోనే మంచిగా అనిపించింది. ఒక్కొక్కటి మాత్రం మస్తుంది, కానీ రేట్స్ మాత్రం కొంచెం ఇక బయట ఉన్నట్టు ఉండే. ఎంతైనా కొంచెం ఎక్కువనే ఉన్నాయి ప్రైజెస్ కూడా, కానీ ఐటమ్స్ మంచిగా ఉన్నాయి. అట్లా కొన్ని తీసుకున్నాం మేము కూడా. కొన్ని ఏమో తీసుకున్నాం, ఇక కొన్ని ఏమో ఇక ప్రైస్ ఎక్కువ ఉందని నార్మల్గా పక్కకి పెట్టేసినాము. ఇక మా ఆడపడుచు వచ్చింది కదా, సో ఇద్దరం కలిసి అయితే అన్నీ మొత్తం చూసినాము, ఏమైనా నచ్చితే తీసుకుందాము అనేసి. కానీ ఇక మనకు అన్నీ ఉన్నాయి కదా అని సప్పుడేక వచ్చినాము. వాటిగా చూసుకుంటూ వెళ్ళినాం అన్ని దుకాణాలకి. కానీ మా వాడైతే ఫుల్ సతాయించిండు, ప్రతి ఒక్కటి కావాలని ఏడ్చుడు. ఆల్రెడీ 3-4 ఐటమ్స్ కొనిచ్చినాము, అయినా కూడా ఊకును లేదు. ఒకసారి బెలూన్ కావాలన్నాడు, ఒకసారి వేరే వేరే ఐటమ్స్ అన్నీ కావాలన్నాడు. ఇక ఏం చేస్తాం, ఏడిపియడం ఇష్టం లేక ప్రతి ఒక్కటైతే కొనిచ్చిన. ఫస్ట్ ఏమో ఇగో చూసిండ్రుగా ఇది కావాలన్నాడా, ఇది కావాలన్నాక సరే అని తీసుకున్నాం. కానీ 50 రూపీసే, ఇవి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. మా ఊరు జాతరలో అయితే ఒక్కొక్కసారి 100-150 అట్లా అంటారు, కానీ ఇక్కడ కొంచెం తక్కువ ప్రైజే ఉన్నాయి. ఈ బెలూన్స్కి మాత్రం ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. ఒకటి కావాలని అంటే ఒకటి తీసుకోరా అంటే ఒక్కటి అస్సలే వద్దంటాడు. ఎప్పుడైనా ఏ ఐటమ్ అయినా 2 కావాలి 2 కావాలని ఎడతాడు ప్రతిసారి. ఇక ఈసారి అయితే కొంచెం మెల్లగానైతే ఇక అవన్నీ ఇప్పించినాము. అది తీసుకున్న తర్వాత ఇది తీసుకున్నాక మళ్ళీ వేరే కావాలని ఏడ్చిండు. నువ్వు కొనిచ్చినావా? పెద్ద అద్దే పోంగి ఇబ్బంది అవుతుంది పడకపోయేదానికి. బెలూన్ పొంగా అనుకుందాం, పొంగా అనుకుందాం. మన ఇంట్లో ఐటమ్స్ మొత్తం అది తీసుకుపోయి ఇది వాటికి వచ్చిన అన్నట్ట. ఆరా చిక్కు అది వాటికి వచ్చినవా? మళ్ళీ ఇది వాటుకొని వచ్చింది కథ. అశోక్ లాలిపాపడ తింటావా? ముఖ్యానికి ఇయ్యరు, పైసలకే ఇస్తారు ఆ లాలిపాపట. ఉన్నది నీ బుక్ ఎటు పోలే ఉన్నది. వీళ్ళు ఇక ఎవరు షాపింగ్ చేస్తే అందుకు వచ్చినట్టు వచ్చారు. ఇక అన్ని ఇక తిరుగుతారు కొందాం అన్నట్టు. అంటే ఇలా బయటకంటే రేట్లు తక్కువ ఉన్నాయా? అంతకంతేనా? పావు తక్కువ ఉండా? ఇంకా ఎక్కువనే ఉన్నాయా? ఇక నా దగ్గర ఉంటే బాగా ఏడుతుండనైతే అశోక్ అన్నకి ఇచ్చిన. కొద్దిసేపు అశోక్ అన్నని ఎత్తుకోమని మాతో అశోక్ అన్న కూడా వచ్చిండు. ఇక తర్వాతనైతే ఇక కొన్ని ఐటమ్స్ తీసుకుందామని చూసిన మా చిన్నోడి కోసము, కానీ వాడు అస్సలే పెట్టుకుని లేదు. ఇప్పుడు చలికాలం కదా, చలికాలం స్టార్ట్ అవుతుంది అనేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందామని అనుకున్నా, కానీ మా వాడు అసలు పెట్టుకోడు అని మా ఆయన అన్నాడు. వాడు పెట్టుకొని మనీ ఎందుకు వేస్ట్ అని ఇక సప్పుడేకున్నా కొనలేదు. ఇక మా వాడైతే ఎక్కడ పడితే అక్కడనే దిగుతా అని ఏడ్చుడు, ప్రతి ఒక్కటి కావాలని ఏడ్చుడు. ఇక కొన్ని కొనిచ్చినాం. పాప మా సతీష్ అన్నకు ఫుల్ హెడ్ఏక్ ఆ రోజు అయితే. ఇక నేను అడిగినా అని కాదనలేక వచ్చిండు మాతోని. అంటే సతీష్ అన్న అంటే ఎవరో అనుకునేది, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అన్నమాట. ఇక అట్లట్లనైతే మెల్లమెల్లగా అన్నీ తిరిగినాము. తిరిగిన తర్వాత ప్లేట్స్ కాడిపోయినాము. నాకు ఈ ఐటమ్స్ అంటే ఫుల్ ఇష్టం, ప్రతి ఒక్కటి చూసిందల్లా కొనాలనిపిస్తుంది. కానీ ఇక మనీ ఎందుకు వేస్ట్ అని అట్లా అనిపిస్తుంది, ఇట్లా అనిపిస్తుంది. ఆడికైనా ఇంకా కొన్ని కొన్నా, ఒక 2 ప్లేట్స్ ఏమో తీసుకున్నా, చిన్న మా చిన్నోడి కోసం అని చిన్న బౌల్స్ లాంటివి తీసుకున్న తినబెట్టడానికి. కానీ ఇక అట్లనైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నాము. ఇక మా ఆడపడుచు చెప్తుంది ఇది తీసుకో అది తీసుకో అని. మా ఆయన అంటుండు అవి ఎందుకు అని. కానీ అయినా మనం విడిచిపెడతామా? పట్టింది ఏం కావాలి నీకు?
హ్యాపీ అంటే మళ్ళీ సూదులేసి అవుతుంది. మన హాస్పిటల్ దగ్గరనే ఉన్నాం. అవన్నీ కొనిచ్చినాం. అయిపోయినాక పొంగ ఇగో ఇవైతే కనిపించినాయి. ఇవి కావాలని ఏడ్చు మళ్ళీ బెలూన్స్. ఇది ఆలడానికి ఇంట్లో బెలూన్స్ మొన్న వేములవాడ పోయినప్పుడు కొనుకొచ్చిన ఆల్రెడీ, కానీ అయినా కూడా వాడు మళ్ళీ కావాలని ఏడ్చిండు. ఇక అదొకటి ఇదోటి మన డాక్టర్ ఇంజక్షన్ ఎత్తాడు వద్దు అని సప్పడికున్నాం. తర్వాత ఫ్యాన్ తీసుకుంటావా అని అంటే తీసుకుంటా అన్నాడు, కానీ దానికి కొంచెం ఎక్కువ ప్రైజ్ ఉందనేసి ఇక ఆనే పెట్టేసినాము. ఎవరో మన సబ్స్క్రైబర్స్ అంట వాళ్ళు వచ్చిండ్రు. ఫోటో అన్నాక ఫోటోనైతే దిగినాము. చాలామంది గుర్తుపట్టిండ్రు, కానీ అట్లా గుర్తుపడితే మంచిగా అనిపిస్తుంది. కానీ తర్వాతనైతే కొన్ని కీ చైన్స్ ఉన్నాయి. కీ చైన్స్ ఇక కొన్ని బొమ్మలు అవన్నీ మంచిగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి చూసిందల్లా కొనాలనిపిస్తుంది, కానీ మనం కొనలేము, పైసలు ఎక్కువ అవుతాయని. ఇక నాకు నచ్చినైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నా. ఇక మళ్ళీ ఈ చెత్తిరి లాంటిది కావాలని ఏడ్చినాక 100 రూపీస్ పెట్టి మళ్ళీ ఆ చెత్తిరి కొనిచ్చిన. ఆడికైనా కూడా అస్సలు ఇవ్వకుండా లేదు, మళ్ళీ వేరే కావాలన్నాడు. ఇక ఇట్లుంటే నడవాలి అనేసి వేరే కాడికి పోయినాం. ఇక్కడనేమో 50 రూపీస్ అన్నట్టు. 50 రూపీస్కి ఇట్లా వేసేటివి ఉంటాయి కదా, మనము పాముది ఏదో ఆడతాంగా గేము, అట్లాంటిది 50 రూపీస్ ఇస్తే వాళ్ళట అవి మనకి ఇస్తారట. మనం వేస్తే ఏ నెంబర్ వస్తే అది మనకైతే ఆ ప్రోడక్ట్ ఇస్తారట. అట్లనైతే మాడపడిచేసింది. ఏంది అందుకే నేను చెప్పిన అది కరెక్ట్ కాదని. ఈ ఐటమ్స్ కాడ నుంచి మొత్తం వచ్చిన తర్వాతనైతే ఇవి ఎక్కేటి తిరిగేటి ఉంటాయిగా. ఎగ్జిబిషన్ అంటే మెయిన్ ఇదే కదా ప్రతి ఒక్కరికి, కానీ మేము మాత్రం ఎక్కాము, ఎందుకంటే మాకు అంత లోపినట్టు అవుతుంది ఘోరంగా. కానీ కొందరు మంచిగా ఎక్కి మంచిగా తిరిగిండ్రు. ఒక పాపనైతే ఉందనలా ఫుల్ సంతోషపరుడు, ఘోరంగా నవ్వుడు ఆమెనైతే. ఆమెను చూసి అయితే మాకు మస్తు అనిపించింది. ఇక కానీ మనం ఎక్కుదామంటే మనకు ఫుల్ పిరికాయ, మనం ఎట్లా ఎక్కుతాం ఇక నార్మల్గా చూసి వచ్చేసినాం.
ఎగ్జిబిషన్ మొత్తం తిరిగేసిన తర్వాతనైతే ఇక బయటకైతే వచ్చేసినాం. కానీ ఒక్క ఫోటో కూడా దిగలేము. వెళ్ళిన తర్వాత అనిపించింది అబ్బా ఒక 4-5 ఫోటోలు దిగినా మంచిగా ఉండని. కానీ మా వాడు ఉన్నా కూడా అసలు ఫోటోలు దిగలేము, అసలు ఏం కూడా చేయలేము. మళ్ళీ బ్యాగ్ అన్నాక బ్యాగ్ కూడా కొనిచ్చినాము. ఇక ఫుల్ ఇబ్బంది పెడుతుండ అనేసి అప్పటికే మళ్ళీ ఫుల్ నైట్ అయింది. మేము అచ్చుడే 6:30 అట్లా అయింది. ఇక కొంచెం లాంగ్ జర్నీ కదా, కొంచెం లాంగ్ అనేసి తొందరనైతే బయలుదేరినాము. ఇదైతే మన ఎగ్జిబిషన్ బ్లాగ్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, ఉంటా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.